T20 వరల్డ్ కప్ 2026 ఫస్ట్ సెమీఫైనల్లో సఫారీలను మట్టి కరిపించి కంప్లీట్ వన్ సైడెడ్ విక్టరీ సాధించింది న్యూజిలాండ్. సఫారీ బౌలింగ్ ని కివీస్ ఓపెనర్లు ఊచ కోత కోసి టీంకి హిస్టారికల్ విక్టరీ సాధించి పెట్టారు. అయితే ఈ మ్యాచ్లో సఫారీల బౌలింగ్ ని చూస్తే ఇండియాపై సూపర్ హిట్లో బౌలింగ్ చేసింది వీళ్ళేనా అనిపించింది. కివీస్ ఓపెనర్లు ఇద్దరు సఫారీ బౌలింగ్ ని ఊచ కోత కోస్తుంటే ఇందుకేనేమో సఫారీలని చోకర్స్ అనేది అనిపించింది. అంత దారుణంగా పెర్ఫామ్ చేశారు ఈ రోజు మ్యాచ్లో. అలాగే మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందు రెండు టీమ్స్ ఫామ్ని బట్టి చూస్తే కివీస్ గెలవడానికి అటు ఇటుగా 10% మాత్రమే ఛాన్స్ ఉంది. అలాంటి మ్యాచ్ని కివీస్ ఓపెనర్లు కంప్లీట్గా వన్ సైడెడ్ చేసేశారు. 170 టార్గెట్ చేసింగ్లో T20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ రోహిత్ శర్మ రికార్డును కూడా ఈక్వల్ చేస్తూ టీంకి హిస్టారికల్ విక్టరీ సాధించి పెట్టాడు. కివీస్ ఓపెనర్లో బ్యాటింగ్ చూస్తే అసలు ఇది సెమీఫైనల్ లాంటి క్రూషియల్ మ్యాచేనా లేదంటే ఏదైనా ప్రాక్టీస్ మ్యాచా అనిపించింది. అంత భయంకరంగా 4లు 6లతో సఫారీ బౌలర్లకి చుక్కలు చూపించారు కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్. 10వ ఓవర్లో ఫస్ట్ వికెట్ గా సీఫర్ట్ అవుట్ అయ్యే టైంకి కివీస్ టీం 117 రన్స్ బాధేసింది. ఇక సీఫర్ట్ 33 బంతులో 7 4లు 2 6లతో 175 స్ట్రైక్ రేట్తో 58 రన్స్ కొట్టి అవుట్ అయితే ఆ తర్వాత మిగిలిన టార్గెట్ని లైట్ స్పీడ్తో ఫిన్ అలెన్ కంప్లీట్ చేసేశాడు. 33 బంతుల్లో 10 4లు 8 6లతో 303 స్ట్రైక్ రేట్తో సెంచరీ బాది T20 వరల్డ్ కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన రికార్డు సొంతం చేసుకున్నాడు. దాంతోపాటు ఓ T20 వరల్డ్ కప్లో ఇంత భారీ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన తొలి బ్యాటర్గా కూడా రికార్డులకు ఎక్కాడు. అలాగే ఈ మ్యాచ్లో 8 6లు బాదిన ఫిన్ అలెన్ 2024 T20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 8 6లు బాది ఒకే ఇన్నింగ్స్లో హైయెస్ట్ 6లు బాదిన రోహిత్ శర్మ రికార్డును కూడా ఈక్వల్ చేశాడు. ఫిన్ అలెన్ బాదుడితో 170 టార్గెట్ని 12.5 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ పోగొట్టుకుని 173 రన్స్ బాది చేసేసేసింది కివీస్ టీం. అంటే 9.1 ఓవర్లలో 117 రన్స్ దగ్గర ఉన్న స్కోర్ బోర్డ్ని 12.5 ఓవర్లలో 173కు చేర్చేశాడు ఫిన్ అలెన్. అంటే కేవలం 3.4 ఓవర్లలో 56 రన్స్ కొట్టాడన్నమాట. ఈ గెలుపుతో T20 వరల్డ్ కప్ చరిత్రలో ఫస్ట్ టైం సఫారీలపై విజయం సాధించింది కివీస్ టీం. అలాగే ఈ సీజన్లో గ్రూప్ స్టేజ్లో సఫారీల చేతిలో ఎదురైన ఓటమికి కూడా ఇక్కడ సాలిడ్ పగ తెచ్చుకుంది. ఇక ఈ మ్యాచ్లో సఫారీ బ్యాటింగ్ బౌలింగ్ చూస్తే షాకింగ్ అనిపించింది. సూపర్ 8 మ్యాచ్లో భారత బ్యాటర్లని స్లో డెలివరీలతో నకుల్ బాల్స్తో భయపెట్టి వణికించిన బౌలర్లు వీళ్ళేనా అనిపించింది. ఈ మ్యాచ్లో కివీస్ ఓపెనర్ల ముందు సఫారీ బౌలర్లు కనీసం ఫైటింగ్ స్పిరిట్ కూడా చూపించలేకపోయారు. లుంగి ఎంగడి, మార్కో యాన్సన్, రబాడా, కేశవ్ మహారాజుల బౌలింగ్ని పిల్లబచ్చా బౌలర్ల బౌలింగ్ కంటే దారుణంగా ఆడుకున్నారు సీఫర్ట్ అండ్ అలెన్. ఇక సఫారీ బ్యాటర్లలో మిగిలిన మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ర్యాండీ కెల్టన్, ట్రిస్టియన్ స్టబ్స్ ఈ మ్యాచ్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. మార్క్రమ్ 18 రన్స్ కొట్టి అవుట్ అయితే ఆ వెంటనే 10 రన్స్ కొట్టిన డీకాక్తో పాటు ర్యాండీ కెల్టన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత డెవాల్డ్ బ్రేవిస్ 34 రన్స్తో పర్వాలేదనిపించిన ఇండియా మీద విరుచుకుపడ్డ డేవిడ్ మిల్లర్ 6 రన్స్కే అవుట్ అయిపోయాడు. చివరిలో ట్రిస్టియన్ స్టబ్స్ 29 రన్స్తో ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తే ఆల్రౌండర్ మార్కో యాన్సన్ 30 బంతుల్లో 55 రన్స్ కొట్టి హాఫ్ సెంచరీతో టీంని ఆదుకున్నాడు. యాన్సన్ హాఫ్ సెంచరీ చేయడం వల్లే సఫారీ టీం 169 వరకైనా చేరుకుంది. లేకపోతే ఏ 100కో 120 దగ్గర చేప చుట్టేసేది. అయితే సఫారీ బౌలింగ్ ఇంత దారుణంగా ఫెయిల్ కావడానికి కారణం డ్యూ అనుకోవచ్చు. డ్యూ ఎక్కువగా ఉండడం వల్ల బంతి గ్రిప్ రాలేదు. దానివల్ల స్లో డెలివరీలు, నకుల్ బాల్స్ వేయడం సఫారీ బౌలర్ల వల్ల కాలేదు. అది కివీస్ బ్యాటర్లకి బాగా కలిసి వచ్చింది. కానీ ఈ మ్యాచ్లో సఫారీ బ్యాటింగ్ ఫెయిల్ కావడానికి మాత్రం కివీస్ టఫ్ బౌలింగే కారణం. సాధారణంగానే ఈడెన్ గార్డెన్స్ పిచ్ 100% బ్యాటింగ్ పిచ్. చేసింగ్ వచ్చిన టీమే 99% గెలుస్తుంది. అందుకే కివీస్ గెలవాలంటే ఒక్క టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం తప్ప వేరే అవకాశం లేదని, అదొక్కటే ఈ మ్యాచ్లో కివీస్ని గెలిపించే మ్యాజికల్ ఛాన్స్ అని కూడా ప్రివ్యూ వీడియోలో నేను చెప్పా. అదృష్టం కొద్దీ టాస్ కివీసే గెలిచేసింది. చేసింగ్ తీసుకునే మ్యాచ్ కూడా గెలిచేసింది. ఒకవేళ ఈ మ్యాచ్లో సఫారీలు టాస్ గెలిచుంటే మాత్రం ఈ మ్యాచ్ పక్కాగా సఫారీలే గెలిచేసేవాళ్ళు. ఎందుకంటే స్టార్టింగ్లో పిచ్ పై కొంచెం బౌలర్లకి సపోర్ట్ దొరుకుతుంది. అందుకే కివీస్ బౌలర్లు టఫ్ బౌలింగ్ చేసి సఫారీ బ్యాటర్లని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఎర్లీ వికెట్స్ కూడా తీయగలిగారు. మ్యాట్ హెన్రీ, కోల్ మెకొంచి, రచిన్ రవీంద్ర తలా 2 వికెట్లు తీస్తే ఫెర్గ్యూసన్, నీషమ్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఏదేమైనా ఈ హిస్టారికల్ విక్టరీతో కివీస్ టీం గ్రాండ్గా ఫైనల్లో అడుగుపెట్టింది. 2021 తర్వాత కివీస్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో చేరడం ఇది రెండోసారి. అయితే మరోవైపు ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్ల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న సఫారీల విన్నింగ్ స్ట్రీక్కి ఇక్కడితో బ్రేక్ పట్టడమే కాకుండా ఈ ఓటమితో టోర్నీ నుంచి కూడా అవుట్ అయిపోయింది సఫారీ టీం. ఇక రేపు గురువారం ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగే సెకండ్ సెమీఫైనల్లో గెలిచిన జట్టు 8వ తేదీన కివీస్తో అహ్మదాబాద్లో ఫైనల్ పోరులో తలపడుతుంది.